ప్లస్ ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది జాతీయ పండుగ. మన జీనియస్ క్యాంపస్ కి స్వాగతం, సుస్వాగతం. ఒక చిన్న చర్చా గోష్ఠిలో 2 టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. టీమ్ 1 మిస్ హేమిక, టీమ్ 2 మిస్ సిమ్రా. సో ఈ ఇరువురి లీడర్స్ ఆధ్వర్యంలో ఈ టీమ్ మెంబర్స్ ఎందులో పార్టిసిపేట్ చేయబోతున్నారంటే, రకరకాల వృత్తులు మన దేశంలో ఉన్నాయి, ప్రొఫెషన్స్. ఏ వృత్తి గొప్పది అనేది ఇక్కడ చర్చ జరగబోతోంది ఈ ఇరువురి టీమ్ మెంబర్స్ మధ్యలో. మనకి టీమ్ 1 మిస్ హేమిక తరఫున టీచర్, డాక్టర్, హౌస్ వైఫ్, యాక్టర్స్. సో ఈ వృత్తులను టీమ్ 1 ఎంచుకున్నారు. కమింగ్ టు టీమ్ 2, ఆర్మీ, పోలీస్, చెఫ్, సైంటిస్ట్ మొదలైన వృత్తులను టీమ్ 2 మెంబర్స్ ఎంచుకున్నారు. ఏ వృత్తి అనేది గొప్పది అనేది ఇప్పుడు మనకి ఫైనల్ గా రిజల్ట్. సో ముందుగా టీమ్ 1 మిస్ హేమికతో స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఏ వృత్తిని ముందుకు తీసుకొస్తారో ఈ చర్చలో భాగంగా చూద్దాం. మిస్ హేమిక ప్లీజ్. అందరికీ శుభోదయం. నా పేరు హేమిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. సో వృత్తి, ఏ వృత్తి గురించి? నేను ఈరోజు ఉపాధ్యాయురాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. టీచర్. ఓకే, కమ్ ఆన్. స్పీక్ వన్ సెంటెన్స్ అబౌట్ టీచర్. టీచర్ దేని పరంగా టీచర్ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అనేది గొప్పది మనం టీమ్ 1 సభ్యుల నుంచి తెలుసుకుందాము. టీమ్ 2 సభ్యులు ఏ వృత్తిని స్టార్ట్ చేస్తారో చూద్దాం. టీచర్ అనేవారు ఒక పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. టీచర్స్ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అందులో ఉపాధ్యాయ వృత్తి అనేది గొప్పది. మరి టీమ్ 2 మిస్ సిమ్రా గ్రూప్ నుంచి వీళ్ళు ఆర్మీ, మిలిటరీ ఆర్ ఆర్మీని సెలెక్ట్ చేసుకున్నారు వృత్తి. అది దేని పరంగా గొప్పది అనేది వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకుందాం. అందరికీ శుభోదయం. నా పేరు సుందా. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. నేను ఆర్మీ గురించి చెప్తున్నాను. వారు మన దేశాన్ని కాపాడుతున్నారు. బార్డర్ లో ఉండి మన దేశాన్ని కాపాడుతున్నారు. ఓకే, అందులో వారు గొప్ప. ఓకే, కమాన్ టీచర్స్. నెక్స్ట్. సరే సున్నా, నేను నిన్ను ఒప్పుకుంటాను. టీచర్ లేని పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? టీచర్స్ లేదే పిల్లల భవిష్యత్తు లేదు అని వాళ్ళు మనకి సూచిస్తున్నారు. ఆర్మీ గొప్పదనం గురించి. ఆర్మీ వాళ్ళు మనల్ని కాపాడితేనే కదా ఉండేది. టీచర్స్ జనాలందరూ ఉండేది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆర్మీ వాళ్ళు మనకి ప్రొటెక్షన్ ఇస్తేనే కదా మనకి టీచర్స్ అనేవాళ్ళు ఉంటారు, మనకి చదువును చెప్పగలుగుతారని టీమ్ 2 వర్షన్. వెరీ గుడ్. కమాన్ అబౌట్ టీచర్. స్పీక్ లౌడ్లీ. టీచరే లేకపోతే ఆర్మీలోకి ఎట్లా? ఓకే, టీమ్ 1 వర్షన్ ఏంటంటే టీచరే లేకపోతే మనకి ఆర్మీ వరకు క్యాండిడేట్స్ కానీ వ్యక్తులు కానీ వెళ్ళలేరు కదా, నాలెడ్జ్ లేదు కదా అన్నట్టు వాళ్ళ యొక్క వర్షన్. నెక్స్ట్ ఆర్మీ గొప్పతనం గురించి. Speak something, or else give her. You speak, miss. Speak. అటువైపు. ఆర్మీ వాళ్ళు లేకపోతే టీచర్స్ క్లాస్ ఎత్తే చెప్తారు. ఓకే, సో చిన్నపిల్లలు ఓకే వాళ్ళ వర్షన్. ఆర్మీ పర్సన్సే లేకపోతే టీచర్స్ క్లాసెస్ ఎలా చెప్తారు? నథింగ్ బట్ ప్రొటెక్షన్. ఓకే, డన్. నెక్స్ట్ వన్ మోర్ గ్రేట్నెస్ అబౌట్ టీచర్. స్పీక్ లౌడ్లీ. అసలు టీచర్స్ లేకపోతే ఆర్మీలోకి ఎట్లా వెళ్తారు? ఫిజికల్ ట్రైనింగ్ ఎట్లుండాలి? హౌ? వెరీ గుడ్. నెక్స్ట్ అబౌట్ ఆర్మీ. స్పీక్ లౌడ్లీ. Someone you can speak. వాళ్ళ ట్రైనింగ్ ని సొంతంగా నేర్చుకోవాలి.
ఓకే. ఒక టీచర్ వాళ్ళకి అడ్వైస్ ఇవ్వండి ఏ స్టూడెంట్ కానీ నేర్చుకోలేదు ఏమీ కానీ. కమాన్ డెలివర్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్. అసలు కోచ్ లేకపోతే ఫిజికల్ ట్రైనింగ్ ఎట్లుంటది, ఎగ్జామ్ ఎట్లుంటది, వెరీ గుడ్. ఆ తర్వాత గన్ను గురించి మొత్తం తెలియాలి కదా. yes మీ నుంచి కెప్టెన్ మిస్ సిమ్రా. అదే వేరే కంట్రీ వాళ్ళు ఉంటే మనం అది తెలుసుకోలేకపోతాం కదా. అదే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం అవన్నీ. ఓకే నెక్స్ట్. ఆ ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసి ట్రైనింగ్ నేర్చుకోవాలంటే ఒక టీచర్ నేర్పియాలి కదా, ఏదో టీచర్. ఎవరైనా ఇంకా ఆర్మీ గొప్పతనం గురించి. అవును మిస్ హేమిక, మన పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలోకి ఎంటర్ అవుతారని, బట్ మన ఆర్మీ వాళ్ళు మనల్ని కాపాడాలని వాళ్ళు రాజకీయ పగళ్ళు మనల్ని చంపేసి మన ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు కదా. ప్రాణాలకు సైతం వాళ్ళు లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేస్తూ కాపాడుతున్నారు కాబట్టి దేశాన్ని, ఆర్మీనే గొప్ప అని పిల్లల వాదన. అవును మిస్టర్ వరుణ్, అసలు దేశభక్తినే నేర్పించింది టీచర్ అయితే ప్రాణం ఇచ్చింది ఓ హ్యూమనేగా. వెరీ గుడ్. క్లాప్స్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దేశభక్తి కాబట్టి దేశభక్తిని నేర్పించడానికి ఒక టీచర్ చాలా అవసరమని టీమ్ 1 వాదన. టీమ్ 2 దీనికి మీ సమాధానం. గట్టి సమాధానం. టీచర్ ఒకటే అవసరం లేదు సార్, అమ్మ నాన్న కూడా సరిపోతుంది. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చెప్పండి. టీచర్ లేకపోయినా అమ్మా నాన్న కూడా మనకి టీచర్ గా వ్యవహరించే సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా ఒక టీచరే అని టీమ్ 1 వాదిస్తున్నారు. సారీ టీమ్ 2. కానీ అందరూ టీచర్స్ కాలేదు కదా. దీనికి మీ సమాధానం. అందరూ టీచర్స్ కాలేరు కదా. ఎవరైనా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉండొచ్చు కదా. వాళ్ళకి అంత దేశభక్తి లేకపోవచ్చు. మీ సమాధానం దీనికి. అవన్నీ ఉన్నా లేకపోయినా మనం పోరాడుతున్నాం కాబట్టి మీరంతా ఇడున్నారు. టీమ్ 1 నైస్. టీమ్ 2 సరే రియల్లీ సరే. కాబట్టి రౌండ్ 1 టీచర్ అని టీమ్ 1, ఆర్మీ అని టీమ్ 2 ఇద్దరు కూడా టీచర్ అండ్ ఆర్మీ గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. సో టీచర్స్ లేదే మన దైనందిన జీవితంలో మనకి జీవితం, స్కిల్స్, నాలెడ్జ్ అనేది లేదు. ఇవన్నీ ఉన్నా కూడా మనకు ఒక సరైన రక్షణ లేనిదే ఆర్మీ, మిలిటరీ లాంటి రక్షణ వ్యవస్థ లేనిదే మన దైనందిన జీవితం సాఫీగా ముందుకు సాగదు. కాబట్టి టీచర్ అండ్ ఆర్మీ ఈ రెండు కూడా మనకి రెండు కళ్ళ లాంటివి. రెండు వృత్తులు కూడా చాలా గొప్పవి. చెప్పట్లు బోత్ టీమ్స్ కి గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మనకి ఈ రౌండ్ లో టీమ్ 1, టీమ్ 2 ఇద్దరు విన్ అయ్యారు. థ్యాంక్ యూ.